శక్తిపాత్ అంటే ఏంటి? కొత్తగా వినిపిస్తుంది. అసలు శక్తిపాత్ నుంచి అసలు ఎలా తెలుసుకోవాలి? ఈ విషయాల గురించి కొంతమంది కామెంట్స్ రూపంలో కానీ, కొందరు పర్సనల్గా కానీ అడిగున్నారు. అసలు శక్తిపాత్ అంటే ఏంటమ్మా? దానివల్ల మనిషికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? శక్తిపాతము అంటే ఏంటి? ఒక జలపాతం అంటే ఏంటి? ఒక వాటర్ పైనుంచి రావడం, ఎక్కువగా పైనుంచి ఒక ధారగా పడుతూ ఉండడం అన్నమాట. అంటే చాలా ఎక్కువ వాటర్ అలా పడుతూ ఉండడం అనేది శక్తి ఏదైతే ఎనర్జీ ఉందో అది ఒక ధారాపాతంగా మన లోపలికి రావడం శక్తిపాతం. నిరంతరాయంగా కూడా అనుకోవచ్చు. నిరంతరంగా అది మరి శక్తిపాతము ఎప్పుడు ఉంది అక్కడ. కానీ శక్తిపాత యోగులో ఏమవుతుంది? ఒక పవర్ నుంచి ఒక కరెంట్ మనం ఇస్తే అన్నీ ఎలా పనిచేస్తున్నాయో అంటే వేరే ఆ పవర్ ఎక్కడో మనం ఇక్కడ తయారు చేయాలి. మన ఇంట్లో లైట్ వెలుగుతున్నాయి, ఎక్కడో తయారైంది, ఎక్కడో థర్మల్ పవర్ కానీ హైడ్రల్ ఏదో ఒక పవర్ తయారై అది ఎన్నో ప్రయాణాలు చేసి మన ఇంటికి వచ్చి మన ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఏది వాడుకున్నా దాన్ని వాడుకుంటున్నాం. అంటే ఒక శక్తిని మనం మన ఇంట్లో మన వరకు తెచ్చుకుని మనకు వాడుకోగలుగుతున్నాము. అలాగే ఈ దివ్యమైన శక్తిని ఎవరైతే యోగులు వాళ్ళ యోగ సాధన వల్ల వాళ్ళకు చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే యోగ సాధన ద్వారా వచ్చిన మహాత్ములు యోగులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తిని మనకు అరే బాబు మీరు కూడా వాడుకోండి, మీరు అలాగూ ఏ పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఊరి మీద తిరుగుతుంటే అమ్మ నాన్న ఏటీఎం కార్డు ఇస్తారు కదా, అరే నువ్వేం కష్టపడుతున్నావో ఖర్చు పెట్టుకుంటే మనమేం కష్టపడకపోయినా ఆ కార్డు పట్టుకెళ్ళి డబ్బులు తీసి శుభ్రంగా వాడుకుంటున్నాం కదా మనం. అలాగే వాళ్ళు కూడా యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్గా ఆ దివ్యమైన శక్తిని కొన్ని ప్రక్రియల ద్వారా మనకు అది తీసుకునేలాగా కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఒక్కొక్క గురువులకి కొన్ని పద్ధతులు ఉంటాయి. అది తీసుకుని కొంతమంది వర్డ్స్ ద్వారా కానీ కొన్ని కళలో చూసి ఇప్పుడు మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం ఇలా దాన్ని ఆ శక్తిపాతాన్ని మనకి ఇస్తారనమాట. సో ఆ ఎనర్జీని మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ని అది మోర్ ప్యూరిఫై చేసి మనల్ని ఇంకా శక్తివంతులుగా కావించి ఫర్ అవర్ శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక హెల్త్కి కానీ మన యొక్క జీవితంలో ఉన్నతికి కానీ ఆ శక్తి మనకు పనికొస్తుంది.